అండి. ఈ రాగుల పై పొరల్లోని ఫెనోలిక్ యాసిడ్, టెనిన్స్, ఫ్లావనాయిడ్స్ వంటి హై ఎనర్జీ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కనుక, ఈ రాగులతో ప్రిపేర్ చేసిన రాగి పిండి, రాగి జావా, రాగి మాల్ట్ వీటన్నిటిని మనం తీసుకున్నప్పుడు చక్కగా మన బాడీకి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా అందుతాయండి. సో, ఈ రాగులతో నేను ఈరోజు 2 రకాల రాగి పిండి, అలాగే రాగి మాల్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చాలా క్లియర్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వెల్కమ్ టు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో అయితే మీకు రాగి మాల్ట్ అండ్ రాగి పిండి పౌడర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో, వీడియో చాలా వాల్యుబుల్‌గా ఉంటుంది కనుక మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసుకోండి. అప్పుడే మరింత మంది అమ్మలకి ఈ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, రాగులనైతే మనం ఏ సూపర్ మార్కెట్‌కి వెళ్ళినా సరే హోల్‌సేల్‌గా రాగులు చాలా తక్కువ రేటుకే ఇస్తారండి. సో, నేనైతే ఒక 1½ కిలో రాగులను ప్రాసెస్ చేసుకుంటున్నాను. ఈ రాగుల్ని కనీసం ఒక 5, 6 సార్లైనా సరే బాగా వాష్ చేయాలండి. ఇలా వాష్ చేయడం వలన పిల్లలకి లూజ్ మోషన్స్ అవ్వే ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. ఒక 5, 6 అవర్స్ వాష్ చేసేసిన తర్వాత ఈ రాగుల్ని బాగా ఎండలో బగబగలాడే ఎండలో అయితే ఎండబెట్టుకోవాలండి. ఎందుకే ఈ రాగుల్ని డైట్‌లో చేర్చుకోవాలి అంటారా? రాగుల్లో డైటరీ ఫైబర్ అనేది చాలా అధికంగా ఉంటుంది కనుక ఇవి జీర్ణం అవ్వడానికి మనకి కాస్త టైం తీసుకుంటాయి. సో, కడుపు నిండిన ఫీలింగ్ కలిగి వెంటనే ఏదో ఒకటి తినాలి అన్న భావన తగ్గుతుంది ఈ రాగులతో చేసిన రాగి జావ గానీ, రాగి మాల్ట్ గానీ తీసుకున్నప్పుడు. సో, ఈ విధంగా బాగా వాష్ చేసుకున్న రాగుల్ని 5-6 అవర్స్ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలండి. పైగా మనకి బ్లడ్‌లోని గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అయ్యేలా చేస్తుంది కనుక షుగర్ పేషెంట్స్‌కి ఇది ఒక అద్భుతమైన వరం అని చెప్పాలి. అంతేకాకుండా ఈ రాగుల్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఫ్రీ రాడికల్స్‌ని తొలగించి షుగర్‌కి సంబంధించిన లక్షణాలు ఏమైనా గనుక ఉంటే కనుక వాటిని కూడా తొలగించే పవర్ ఈ రాగులకు ఉంటుందండి. సో, ఇవి ఇలా ఎండేలోగా నేను రాగి మాల్ట్ కూడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. రాగి మాల్ట్ కోసం రాగుల్ని తీసుకున్నాను. నేను ఒక 1/2 కిలో రాగుల్ని తీసుకుంటున్నాను. వీటిల్ని కూడా ఒక 5-6 టైమ్స్ బాగా వాష్ చేసి కంప్లీట్‌గా ఒక రోజంతా నానబెట్టాలండి. ఇలా ఒక రోజంతా నానితే రాగుల్లో ఉన్నటువంటి ప్రోటీన్ అనేది మనకి డైజెస్టబుల్‌గా మారుతుంది. సో, అంతేకాకుండా రాగుల్లోని మిగిలిన వాటితో పోలిస్తే గనక మినరల్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆ మినరల్స్ వల్లనే మనం రాగి జావ తీసుకున్నప్పుడు మన బాడీ అనేది హుషారుగా, ఎనర్జీగా ఉండడానికి, చలవ చేయడానికి యూజ్ అవుతుందండి. సో, ఇలా 5, 6 గంటలు ఎండినటువంటి ఈ రాగుల్ని చక్కగా మనం ఓ డబ్బాలో వేసేసుకొని మిల్లుకి పంపించేస్తే మెత్తని రాగి పిండి పౌడర్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా గళ్ళుమని ఎండిపోయినాయో ఈ రాగులన్నీని. సో, వీటిని మిల్లుకి పంపించేస్తే ఈ రకంగా మంచిగా అయితే పౌడరు చేసేసుకున్నాను. నేనంటే రాగి పిండి లడ్డూకి యూజ్ చేసిన వల్ల మీకు పౌడర్ కొంచెమే చూపిస్తున్నాను. ఇది చాలా మెత్తగా, సాఫ్ట్‌గా, టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అయితే ఎందుకోసం అని చెప్పేసేసి వెజిటేరియన్స్ దీన్ని తినాలి అని అంటారా? మనకి వెజిటేరియన్స్‌కి ప్రోటీన్ బేస్ అనేది రాగుల్లో చాలా అధికంగా ఉంటుంది. సో, ప్రోటీన్ బేస్ ఉన్న ఫుడ్ కనుకనే ఇవి డైలీ మన డైట్‌లో మితంగా తీసుకోవాలి. సో, రాగి మాల్ట్ కోసం ఒక రోజంతా నానినటువంటి రాగుల్ని ఈ రకంగా ఏదైనా మెత్తని కాటన్ క్లాత్‌లో అయితే చక్కగా మూట కట్టేసుకోవాలి. రాగుల్ని ఒక రోజు నానిన తర్వాత బాగా స్మెల్ వస్తాయండి. సో, కనీసం ఒక 7, 8 సార్లు వరకు బాగా కడిగి అప్పుడు మనం ఈ రకంగా మూట కట్టుకోవాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్రెష్ స్మెల్ లేనటువంటి రాగి మాల్ట్ రెడీ అవుతుంది. సో, వాటర్ ఏదన్నా గనుక ఉండుంటే కనుక గట్టిగా పిండేసి వేరే ప్లేస్‌లో పెట్టుకోండి. అప్పుడు అసలు స్మెల్ లేకుండా మంచిగా రాగులనేవి మొలక రావడం జరుగుతుందండి. సో, రాగుల్లోని మనం అందరం అనుకున్నట్టుగా గ్లూటెన్ అనేది తక్కువ కాదండి. చాలా తక్కువగా ఉంటుంది రాగుల్లో గ్లూటెన్ కంటెంట్ అనేది. సో, క్యాలరీస్ కూడా బాడీకి ఎక్కువ వెళ్ళకుండా ఎనర్జీ మాత్రమే వెళ్ళే కెపాసిటీ రాగులకుంది. సో, మనం చక్కగా మూట కట్టినటువంటి ఒక రోజు తర్వాత చూస్తే ఈ రకంగా అప్పుడప్పుడే వస్తూ ఉన్నట్టు ఉంటుందండి రాగుల్ని. సో, ఇంకా చెమ్మ ఉంది కాబట్టి చక్కగా ఈ మూటను అలాగే ఒక 2, 3 రోజులు వదిలేస్తే చక్కగా ఈ మాదిరిగా మంచిగా మనకి రాగులు మొలకలనేది రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని రాగులు మొలకలు రావండి. రాగుల క్వాలిటీని బట్టి, సో, ఆ రకాన్ని బట్టి మనకి మొలకలనేది రావడం జరుగుతుంది. సో, ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఒక 2 రోజులు నీడలో ఆరబెట్టండి. వెంటనే అయిపోవాలి అంటే కాస్త ఎండ తగిలే ప్లేస్‌లో ఒక 3, 4 గంటలు ఎండబెట్టుకోండి సరిపోతుంది. ఈ రెండిటిల్లో ఏదైనా చేసుకోవచ్చండి. సో, రాగుల్లో ఉన్నటువంటి పోషకాల క్వాలిటీ అనేది మనకి చాలా క్వాలిటీగా ఉంటాయండి. రాగుల్లో ఉన్నటువంటి వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడాని. సో, మనకి ఎక్కువగా కూడా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్‌లోని రాగులో
ఈ రాగుల్లోని కాల్షియం ఉంటుంది. పైగా మనం ఎండలో ఎండబెట్టుకోవడం వలన వైటమిన్ డి కూడా ఉండడం వలన కాల్షియం ప్లస్ వైటమిన్ డి కాంబినేషన్ ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి ఎముకలను దృఢంగా ఐరన్ లాగా అంటే ఉక్కులాగా మారుస్తాయండి. ఎముకలు దృఢంగా ఉండాలంటే మనం రాగుల్ని మన డైట్లో చేర్చుకోవాలి. సో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఎండలో లేదంటే నీడలో ఎండినటువంటి రాగుల్ని మంచి సువాసన వచ్చి గళ్ళు గళ్ళు మన కరకళ్ళాడే సౌండ్ వస్తే కనుక చక్కగా ఇవి ఫ్రై అయిపోయినట్లే. అప్పుడు వీటిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే మిల్లుకి పంపించేసుకుంటే కనుక మెత్తని రాగి పిండి పౌడర్ అయితే మనకి రెడీ అయిపోతుందండి. సో ఇది రాగి మాల్ట్ పౌడర్ అండి. దీంతోనే రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటారు. ఇది పాలతో ప్రిపేర్ చేసుకుంటారు, లేదు అంటే బెల్లం వాటర్తో ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ చేసుకునే విధానాలు అయితే చాలా ఉన్నాయి. ఎవరికైనా కానీ రాగి మాల్ట్ ప్రిపేర్ చేసే విధానం అన్నా, లేదు అంటే రాగి జావ ప్రిపేర్ చేసే విధానం ప్రొసీజర్ అన్నా కావాలి అంటే కనుక ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కనుక మెసేజ్ పెట్టండి. సో ఈ రకంగా మిక్సీ జార్లో వేసుకున్నటువంటి మొలకొచ్చిన రాగుల్ని ఈ రకంగా మనం జల్లెడ పట్టేసుకుంటే చూడండి, ఈ రకంగా మొరుంగా ఉన్నది ఉండిపోయి మెత్తని రాగి మాల్ట్ పౌడర్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. సో ఏదైనా ఇది చల్లారిన తర్వాత ఏదైనా ఒక జార్లోకి షిఫ్ట్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ రాగుల్లోని మనకి ట్రిప్టోపాన్ అనేది ఎక్కువగా ఉండటం వలన మనకి ఆకలి తగ్గించి కడుపు నిండుందన్న ఫీలింగ్ కలుగుతుందండి. నేను ఇక్కడ మీకు రాగి మాల్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ నియర్గా ఇదే ప్రొసీజర్లో రాగి జావ కూడా ఉంటుంది. సో గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసుకోండి. నేను ఇప్పుడు సాల్ట్ వేసిన ప్లేస్లో రాగి జావకి అయితే సాల్ట్ వేసుకోవాలి, రాగి మాల్ట్కి అయితే బెల్లం వేసుకోవాలండి. బెల్లం అయితే కాస్త ఎక్కువ వేసుకోవాలి. వేసుకుని ఆ వాటర్ని బాగా మరిగేటప్పుడు 1 గ్లాస్ రాగి మాల్ట్ పౌడర్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుని అసలు ఆ ఉండలు లేకుండా కలపాలండి. ఉండలు లేకుండా కలపడం వల్ల మనకి తినేటప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే రాగి మాల్ట్ కానీ రాగి జావ కానీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ రాగుల్ని ప్రతి ఒక్కరూ డైట్లో చేర్చుకుంటున్నాం కదా. సో ఇది మితంగానే తినాలండి. చాలా మితంగా అంటే చాలా మితంగా తినాలి. 1 గ్లాస్ రాగి జావ లేదంటే 1 రాగి పిండి లడ్డు అన్న తీసుకోవాలి, కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ రాగుల్ని కాస్త తక్కువ తీసుకోవాలి. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ట్రైగ్లిజరైడ్స్ ఫామ్ అయిపోయినాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయింది, లేదంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫామ్ అయింది, బాబోయ్ అని కంగారు పడకుండా చక్కగా ఈ రాగుల్ని డైట్లో చేర్చుకుంటే వాటన్నిటిని కూడా తగ్గిస్తుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేసి వీడియోని లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.